Problem number 3. In the figure given below, show that AH is greater than AB plus BC plus CD అన్నారు. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడండి. స్ట్రైట్ లైన్ పైన కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాడు. A, B, C, D, E, F, G, H. ఇలాగ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఏమని ప్రూవ్ చేయమన్నాడు? ద లెంగ్త్ ఆఫ్ AH. ఓకే, AH స్టాండ్స్ ఫర్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ A అండ్ పాయింట్ H. లైన్ సెగ్మెంట్ అండి, లైన్ సెగ్మెంట్ అనమాట AH అనేది. సో AH గ్రేటర్ దాన్ AB ప్లస్ BC ప్లస్ CD అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రైట్ గివెన్ ఇన్ఫర్మేషన్. గివెన్ A, B, C, D, E, F, G, H are points on straight line. Okay, so now let us take this to prove AH is greater than AB plus BC plus CD అనమాట. ఫస్ట్ లెట్ us టేక్ LHS అండి. ఈ గ్రేటర్ దాన్ సైన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది RHS తీసుకుందాం. AB ప్లస్ BC ప్లస్ CD ఈక్వల్స్ టు, అమ్మ చూడండి, AB ప్లస్ BC ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ AC. సమ్ ఆఫ్ దీస్ టూ ఈజ్ నథింగ్ బట్ AC అండ్ CD as it is. Now again AC plus CD, A to C and C to D is nothing but AD. Okay, just I added these two line segments anamata. AB plus BC is nothing but total AC and AC plus CD is nothing but total AD. Now AD is a part of total line, straight line AH avuna. So AD is a part of straight line AH. Okay, AD is a part of line segment AH. Therefore AH is greater than AB plus BC plus CD. Instead of all this we can write AD kadandi. Endukante this is a part of AH anamata. So this is a part of AH. Manaki Euclid axiom cheppadu kadandi, whole is always greater than part anamata. ఇక్కడ హోల్ అంటే టోటల్ లైన్ సెగ్మెంట్ AH, పార్ట్ అంటే AD లైన్ సెగ్మెంట్ అనమాట. సో ఈ హోల్ లైన్ సెగ్మెంట్ అనేది పార్ట్ కంటే ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ రాసేస్తామన్నమాట. ఏంటి రీజన్ అంటే హోల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇట్స్ పార్ట్, రైట్? సో ఇలాగా మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. వెరీ సింపుల్ అండి, డయాగ్రామ్ చూసే చెప్పేయచ్చు. AB ప్లస్ BC ప్లస్ CD ఈజ్ నథింగ్ బట్ AD. ఎంటైర్ AD ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎంటైర్ AH, రైట్? సో ప్రాబ్లం నెంబర్ 4 అండి, 4th ప్రాబ్లం. బట్ ప్రజెంటేషన్లో ఇలాగ రాయాల్సి ఉంటుంది. 4th ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్. ఇఫ్ a point Q lies between 2 points P and R. P and R ఒక స్ట్రైట్ లైన్ పైన P and R అనేటువంటి 2 పాయింట్స్ ఉన్నాయి. వీటి మధ్యలో Q అనే పాయింట్ ఉంది. ఎలా అంటే సచ్ దట్ PQ ఈక్వల్స్ టు QR అంటున్నాడు. సో PQ మెజరు, QR మెజర్, ఈ 2 మెజర్స్ సేమ్ అని చెప్తున్నాడు. ఆ 2 లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్ సేమ్ అని చెప్తున్నాడు. ఓకే, దెన్ ప్రూవ్ దట్ PQ ఈక్వల్స్ టు హాఫ్ PR. ఏమని ప్రూవ్ చేయాలి? PQ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఎంటైర్ లైన్ సెగ్మెంట్ PR అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దామండి. 4th ప్రాబ్లం గివెన్. సో ఏంటి? Q లైస్ బిట్వీన్ P అండ్ R. పాయింట్స్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేయాలండి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి? PQ ఈక్వల్స్ టు QR అనమాట. ఓకే, ఫస్ట్ లెట్ us రైట్ ఎంటైర్ PR. ఎంటైర్ PR క్యాన్ బి రిటన్ యాజ్ PQ ప్లస్ QR. ఓకే, టోటల్ PR లైన్ సెగ్మెంట్ని మనం PQ ప్లస్ QRగా రాసుకోవచ్చు. నెక్స్ట్
this PQ as it is. Instead of this QR, again I will write PQ amma. Okay, so PQ plus PQ ఏమవుతుందండి, 2 times of PQ. ఓకే, రెండు PQs ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేసాం. ఇప్పుడు చూడండి PQని అలాగే రాద్దాం. ఇక్కడ ఇంటూ 2 LHSకి ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై 2 అవుతుంది. సో PR by 2 అనమాట. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఇంకొకసారి చూడండి స్టూడెంట్స్, PQ ఈక్వల్స్ టు QR ప్రాబ్లంలోనే ఇచ్చాడు. సో టోటల్ PR మెజర్ ఎలా వస్తుందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే PQ ప్లస్ QR యాడ్ చేస్తే వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 1 QR అగైన్ ఐఎమ్ రైటింగ్ PQ అనమాట. ఈ QR ప్లేస్లో మళ్ళీ PQ రాసేస్తున్నాను. చూడండి PQ ప్లస్ PQ ఏమవుతుంది, 2PQ అవుతుంది. 2ని ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై 2 అవుతుంది. సో PQ ఈక్వల్స్ టు హాఫ్ PR. సింపుల్ వన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ ప్రాబ్లం అండి. డ్రా an equilateral triangle whose sides are 5.2 centimeters each అన్నాడు. ఫిఫ్త్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ whose side is 5.2 centimeters. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదండి. 3 సైడ్స్ ఉంటాయి. 3 సైడ్స్ మెజర్ ఈక్వల్ అనమాట, 5.2. సో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఫస్ట్ వి విల్ డ్రా ఎ బేస్ విత్ ఎ లైన్ సెగ్మెంట్ విత్ ఎ స్కేల్ అనమాట. రూలర్తో ఒక బేస్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. మెజర్ ఏముండాలి, సైజ్ ఏముండాలి, 5.2 సెంటీమీటర్స్ ఉండాలి. రూలర్ స్కేల్ తీసుకొని ఫస్ట్ బేస్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే కంపాస్ తీసుకోవాలి. రౌండర్ అంటాం కదమ్మా. కంపాస్ తీసుకొని ఈ 5.2 సెంటీమీటర్స్ మెజర్ని కంపాస్ తీసుకొని ఫ్రమ్ ఏ వి విల్ డ్రా 1 ఆర్క్. సిమిలర్లీ ఫ్రమ్ బి ఆల్సో వి విల్ డ్రా అనదర్ ఆర్క్ అనమాట. ఇక్కడ నుంచి ఒక ఆర్క్ని, ఇక్కడ నుంచి ఇంకొక ఆర్క్ని వేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకు సేమ్ మెజర్తో 2 పాయింట్స్ నుంచి ఆర్క్స్ వేస్తున్నామంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. అంటే ఈ సైడ్ లెంగ్త్ 5.2 ఉండాలి, ఈ సైడ్ లెంగ్త్ కూడా 5.2 ఉండాలి. కాబట్టి మనం ఒకే 5.2 మెజర్తో కంపాస్తో 2 ఆర్క్స్ డ్రా చేస్తున్నాం. వేర్ దీస్ 2 ఇంటర్సెక్ట్స్ అజ్యూమ్ ఇట్ యాజ్ C. నౌ జాయిన్ AC, its measure is 5.2 centimeters. Similarly, join BC, its measure is also 5.2 centimeters. Okay, ఇదే అన్నమాట కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. వెరీ సింపుల్. ఫస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్ వి విల్ డ్రా బేస్, and with the help of compass we will draw 2 arcs అనమాట. where these 2 arcs will meet, that is another point, third point. when we join that third point with the 2 bases we will get a triangle. మీరు స్టెప్స్ కూడా అలాగే రాయాలి, కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేసామండి, AB డ్రా ఏ లైన్ సెగ్మెంట్ AB ఈక్వల్స్ టు 5.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డ్రాన్ 2 ఆర్క్స్ ఫ్రమ్ A and B కదా. ఆ పాయింట్ రాద్దాం ఇక్కడ. సెకండ్ పాయింట్, draw 2 arcs from A and B with 5.2 centimeters. 5.2 సెంటీమీటర్స్తో 2 ఆర్క్స్ డ్రా చేసాం. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ 2 ఆర్క్స్. ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అది C అనమాట. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ 2 ఆర్క్స్ ఈజ్ C, రైట్. ఫోర్త్ పాయింట్ ఏమవుతుందండి, జాయిన్ AC అండ్ BC వి విల్ గెట్ రిక్వైర్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీస్ ఆర్ కన్స్ట్రక్షన్ స్టెప్స్. 4 స్టెప్స్లో రాసేయచ్చండి, 4 పాయింట్స్లో, రైట్. సిక్స్త్ వన్ అండి, సిక్స్త్ ప్రాబ్లం. వాట్ ఈజ్ ఎ కంజెక్చర్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. కంజెక్చర్ని డిఫైన్ చేసి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్తున్నాడు. మనం థియరీ డిస్కస్ చేసేటప్పుడు చూసాం. కంజెక్చర్ అంటే ఏంటి, మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ట్రూ అని అజ్యూమ్ చేసుకుంటామండి, బట్ అవి ట్రూ అని ప్రూవ్ చేయలేము, ఫాల్స్ అని ప్రూవ్ చేయలేము. మ్యాథమెటికల్ సెంటెన్సెస్ విచ్ కెన్ బి నైదర్ ప్రూవ్డ్ నార్ disproved such statements are called కంజెక్చర్స్ అనమాట. సో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ కంజెక్చర్ ఏంటంటే గోల్డ్ బ్యాచ్ స్టేట్మెంట్. గోల్డ్ బ్యాచ్ అనేటువంటి మ్యాథమెటిషియన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఎవ్రీ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 4
4 కంటే గ్రేటర్ అయినటువంటి ఎవ్రీ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 4 క్యాన్ బి రిటర్న్ యాజ్ సమ్ ఆఫ్ 2 ప్రైమ్స్ అని అన్నాడు. 2 ప్రైమ్స్ని యాడ్ చేస్తే వచ్చేలాగా రాయొచ్చు అని చెప్తున్నాడు. సో దట్ స్టేట్మెంట్ ఈజ్ గివెన్ బై గోల్డ్ బ్యాచ్. ఓకే, సో కంజక్చర్ అంటే ఏంటి? మ్యాథమెటికల్ సెంటెన్సెస్ విచ్ కెనాట్ బి ప్రూవ్డ్ ఆర్ నైదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. మార్క్ 2 పాయింట్స్ P and Q. డ్రా ఎ లైన్ త్రూ P and Q. నౌ హౌ మెనీ లైన్స్ ఆర్ ప్యారలల్ టు PQ క్యాన్ యూ డ్రా అంటున్నాడు. వెరీ సింపుల్, ఇది కూడా డయాగ్రామ్ బేస్డ్ 7th ప్రాబ్లం అండి. ఫస్ట్ ఏం చేయాలి? 2 పాయింట్స్ P and Qను ఐడెంటిఫై చేయాలి. ఓకే, దిస్ ఈజ్ పాయింట్ P, దిస్ ఈజ్ పాయింట్ Q. 2 పాయింట్స్ని ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ డ్రా ఎ లైన్ త్రూ P and Q. ఈ పాయింట్స్ నుంచి ఒక లైన్ని డ్రా చేయమని చెప్తున్నాడు. ఎస్, వీ హ్యావ్ డ్రాన్ లైన్. 2 పాయింట్స్ నుంచి ఒక లైన్ని డ్రా చేసాం. నెక్స్ట్ నౌ హౌ మెనీ లైన్స్ ఆర్ ప్యారలల్ టు PQ క్యాన్ యూ డ్రా అంటున్నాడు. ఈ PQకి ఎన్ని ప్యారలల్ లైన్స్ ఉంటాయి డ్రా చేయగలవా అని చెప్తున్నాడు. సో ఇన్ఫైనెట్లీ మెనీ అనమాట. సపోజ్ ఇక్కడ ఒక 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయొచ్చు. సో 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఇంకొకటి, 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఇంకొకటి, సో 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఇంకొకటి. దీనికి ఇన్ఫైనైట్లీ మెనీ ప్యారలల్ లైన్స్ డ్రా చేయొచ్చు. అలాగే పైన కూడా. ఓకే, సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్. వెరీ సింపుల్ అండి. ఏమంటున్నాడంటే PQ 2 పాయింట్స్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. ఎస్, చేసాం. ఆ 2 పాయింట్స్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి అంటున్నాడు. ఎస్, డ్రా చేసాం. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఇంకెన్ని లైన్స్ డ్రా చేయగలవు అని క్వశ్చన్ వేస్తున్నాడు. సో దీనికి ప్యారలల్గా ఇన్ఫైనైట్లీ మెనీ లైన్స్ని మనము డ్రా చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ 7th వన్ అండి. 8th ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, 8th, 9th, 10th ఈ 3 ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్